జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. కొండల్లో కోనల్లో ఉన్న ఈ గిరిజన గ్రామం. ఈ గిరిజన గ్రామంలో 55 కుటుంబాలు ఉంటున్నాయి. 55 కుటుంబాలు హిందువులే. మొత్తం గ్రామం హిందువులైనా సరే ఈ గ్రామంలో మన హిందూ దేవతలైన ఏ దేవత విగ్రహం లేదు. అలాగే విగ్రహం లేదంటే గుడి ఎలా ఉంటుందో గుడి కూడా లేదు. ఇలాంటి గ్రామంలో విదేశీ మత ప్రలోభాలకి ఒక కుటుంబం మతం మారి వారి ఈ గ్రామంలో ఉన్న మిగతా 54 మంది కుటుంబాలతో వేరుపడ్డారు. ఈ జాంబీ మతంతో వచ్చే ప్రమాదాన్ని గ్రహించి ఆ గ్రామస్తులు మాకు కలిశారు. మేము ఆ గ్రామంలో ఒక దేవాలయం నిర్మించడానికి రెడీ అయ్యాము. ఈరోజు మనం కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా గుర్తేడు మండలం, అది కూడా కొత్తగా ఏర్పడింది. ఆ గుర్తేడు మండలంలో పాతకోట పంచాయతీలో చెనగనూరు అనే గ్రామం అండి. ఇక్కడ 48 గడపలు ఉన్నాయి. ఒక గడప అన్ని మతాల్లోకి వెళ్ళారు, మిగతా వారందరూ హిందువులుగానే బతుకుతున్నారు. ఇది పూర్తి గిరిజన గ్రామం. ఇక్కడ ఇప్పటికొచ్చి కనీసం ఒక్క విగ్రహం కానీ దేవాలయం కానీ ఏదీ లేదు. ఏమీ లేకపోయినా సరే వీరందరూ ఇంకా హిందువులుగా కొనసాగుతున్నారంటే వీళ్ళ భక్తికి మనందరం మెచ్చుకోవాలి. వీళ్ళ భక్తిని చూసి ఈ గ్రామంలో ఈ గ్రామ పెద్దలు, ఈ పంచాయతీ పెద్దలు, మండల పెద్దలు వీళ్ళందరూ మాకు చెప్పగా మేము వచ్చి ఇక్కడ గతంలో వీరికి దురంతుల అమ్మవారి విగ్రహం ఇస్తా ఉన్నాం. దానికోసం ఈరోజు ఇక్కడ ప్లేస్ చూసి అమ్మవారి ప్రతిష్ట ఈ ఏరియాలో ఈ ప్రదేశంలో జరపాలని చెప్పి నిర్ణయించి వీళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముందుగా విగ్రహ ప్రతిష్ట చేసి ఆ తర్వాత అమ్మవారికి నీడదే ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ప్రస్తుతానికైతే అమ్మవారికి దెమ్మ కట్టి విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. చేసి తర్వాత దీన్ని గుడిగా మార్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏంటంటే ఇక్కడ దెమ్మ కట్టి విగ్రహం పెట్టే ఆలోచన ఎందుకు చేసామంటే ఏజెన్సీలో చాలా గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా కనీస విగ్రహం అనేది లేదండి. ఒక చోటే ఎక్కువ నిధులతో చేస్తే మిగతా గ్రామాలకు కూడా ఇబ్బంది అవుద్దని ముందు ప్రతి గ్రామానికి దేవుడు తీసుకురావాలి. కాబట్టి మొదటగా ప్రతి గ్రామానికి మేము సుమారు 200 గ్రామాల్లో కమిటీలు వేసాం. ఈ 200 గ్రామాల్లో కూడా చాలా గ్రామాలకి అమ్మవారు కానీ ఏ ఒక్క దేవతా విగ్రహం కానీ లేదు. అయినా సరే మన వాళ్ళు సనాతన హిందూ ధర్మంలో ఈ గిరిజన సంస్కృతిని పాటిస్తూ బతుకుతున్నారు. ఇలాంటి వారికి దేవుడిని అందించాలనే ఉద్దేశంతో ముందు అందరికీ దేవుడిని ఇవ్వాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా మేము ముందు విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. ఆ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత అమ్మవారికి నీడ, గుడి ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. జై శ్రీరామ్. ఓకేనా అందరికీ సంతోషమా? మొన్న వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఎవరో మీకు ఎవరు చెప్పారో తెలియదు కానీ ఇచ్చేదన్నా మాట్లాడేదన్నా మేమేం చెప్తాం. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఈయన చెప్తాం తప్పించి వేరే వాళ్ళకి ఎవరికి చెప్పం. గురుగారు తర్వాత ఈయన ఎక్కడ మీరు వేరే వాళ్ళు వచ్చి మన పనిని చెడగొట్టడానికి మీ విగ్రహాలు పోయినాయి ఇది ఇలాంటి ఏ చెప్తారు. అలాంటి మాటలే నమ్మద్దు. మాట ఇచ్చింది మేము అంతే. మేమే అలాగే మాట్లాడి వచ్చామండి. లేదు